హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనపై రెవెన్యూ అధికారులు దృష్టిని పెట్టారు. జీహెచ్ఎంసీ సహాయంతో మరికాసేపట్లో ఇళ్ల కూల్చివేతలను ప్రారంభించబోతున్నారు. మూసీ రివర్ బెడ్ లో మార్క్ చేసిన 140 ఇళ్లను తొలుత కూల్చబోతున్నారు అధికారులు. మలక్పేటలోని శంకర్ నగర్ లో ఈ కూల్చివేతలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఖాళీ చేసిన ఇళ్లను మాత్రమే అధికారులు కూల్చబోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును చేపట్టారు. రివర్ బెడ్ లో ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. దగ్గరుండి వారితో గృహప్రవేశం కూడా చేయించింది ప్రభుత్వం. ఎవరిని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయబోమని అధికారులు స్పష్టంగా తెలిపారు కూడా. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనపై రెవెన్యూ అధికారులు దృష్టిని సారించారు. జీహెచ్ఎంసీ సహాయంతో మరికాసేపట్లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించబోతున్నారు. మూసీ రివర్ బెడ్ లో మార్క్ చేసిన 140 ఇళ్లను తొలుత కూల్చబోతున్నారు. మలక్పేటలోని శంకర్ నగర్ లో ఈ కూల్చివేతలు ప్రారంభం కాబోతున్నాయి. ఖాళీ చేసిన ఇళ్లను మాత్రమే అధికారులు కూల్చబోతున్నారు. ఎటువంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. రివర్ బెడ్ లో ఇల్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. దగ్గరుండి వారితో గృహప్రవేశం కూడా చేయించింది ప్రభుత్వం. ఎవరిని కూడా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించబోమని అధికారులు స్పష్టంగా చెప్పారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనే లేదని అన్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ఇటు మూసీ ప్రక్షాళన దిశగా అధికారులు ఫస్ట్ స్టెప్ వేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మూసీ పరివాహక ప్రాంతాల్లో అటు గత వారం రోజుల క్రిందట ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను గుర్తించినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు రివర్ బెడ్ మార్క్ను చేశారు. అయితే మూసీ ప్రక్షాళన కోసం అటు ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారులకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇటు చాదర్ఘట్ ప్రాంతంలోని శంకర్ నగర్లో ఉన్నాము. గత వారం క్రిందట అటు అధికారులు ఇక్కడికి వచ్చి రివర్ బెడ్ అంటే ఆర్బీ ఇంటూ మార్కం చేశారు. దాదాపు 140 ఇళ్లనైతే మాత్రం గుర్తించారు. వీరందరికీ దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వాళ్ళు స్వతహాగా మేము సహకరిస్తాము మూసీ ప్రక్షాళనకి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు స్వతహాగా అధికారులు వచ్చి చెప్పినప్పుడు ఇల్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వెళ్ళడానికి అంగీకరించినటువంటి నేపథ్యంలో అందరినీ కూడా అటు అధికారులు అయితే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దాదాపు వారం రోజుల క్రిందట ఈ ప్రాంతం శంకర్ నగర్, అదేవిధంగా మూసాపేట్ పలు ప్రాంతాల్లో మూసీ రివర్కి దగ్గరలో ఉన్నటువంటి అందరికీ మార్క్ చేసి వాళ్ళని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారో అయితే ఈరోజు పూర్తి పోలీస్ బందోబస్తు సహాయంతో ముందుగా మూసీకి దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం చూడొచ్చు గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు మొత్తం కూడా పాడుబడిపోయి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా కూలిపోయే ఇల్లు ఏవైతే ఉంటాయో దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లల్లోని మాత్రమే అటు అధికారులు వాళ్ళని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు ఎవరైతే నష్టపోతారో ఇళ్లకి సంబంధించి వాళ్ళని అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించడంతో పాటు మూసీ సుందరీకరణ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఇక్కడ గతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళ పిల్లల చదువులు డిస్టర్బెన్స్ అవ్వకుండా అక్కడ స్కూళ్ళకి సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్కి దగ్గర ఉన్నటువంటి స్కూల్లో కూడా అడ్మిషన్లు ఇప్పించే విధంగా అయితే మాత్రము అటు అధికారులు
ఎక్కడికక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ ఓన్లీ శంకర్ నగర్కి సంబంధించి 140 ఇళ్ళకి మాత్రం అయితే మాత్రం వీళ్ళు మార్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల చాలా క్లియర్గా చూడొచ్చు. ఆల్రెడీ మొత్తం కూడా ఇల్లులు కూలిపోయాయి. ఇంత చిన్న చిన్న రూముల్లో ఒకే కుటుంబంలో 10 నుంచి 12 మంది ఉండాలి అంటే చాలా కష్టం అవుతుంది. మేము డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళిపోతాం, మాకు అక్కడ మంచిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎక్కడ ఫోర్స్ చేయడం లేదు. వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ మూసీకి సంబంధించినటువంటి వాటర్ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. వాటర్ పెరిగిపోతున్నటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పైన గేట్స్ కూడా ఏదైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో అటు జంట జలాశయాలకి సంబంధించినటువంటి గేట్స్ని కూడా ఎత్తివేయడంతో వాటర్ ఫ్లోట్ పెరిగింది. ఇది కానీ పెరిగి ఇలానే వస్తే అటు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అటు గేట్స్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ అనేది జంట జలాశయాల్లో ఎక్కువ అయితే అవి కిందకు వదలాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అధికారులు అప్రమత్తమై వీళ్ళని ఖాళీ చేయించారు. మరోవైపు విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే అధికారులు లేకపోయినా సరే వాళ్ళంతటి వాళ్ళే తామే స్వతహాగా ఇళ్ళని ఖాళీ చేస్తున్నారు. ఎవరు ఫోర్స్ చేయడం లేదని చెప్తున్నారు. ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో సామాన్ అన్నిటినీ, అదేవిధంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఎంటీ ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడ గతంలో ఒక షెడ్ ఉండేది. ఆ షెడ్ ని కూడా వాళ్ళే ఖాళీ చేసుకొని పూర్తి సామాన్తో డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. ఇంకొక కుటుంబం కూడా వాళ్ళ సామాన్ని సర్దుకొని అటు డబుల్ బెడ్రూమ్ ఏదైతే అధికారులు చూపిస్తున్నారో ఆ ఇళ్ళకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అంటే ఇప్పటికే హైడ్రా చాలా క్లియర్గా చెప్పింది. హైడ్రాకి మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఖాళీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కేవలము అది మూసీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అటు రెవెన్యూ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో అధికారులు మాత్రమే ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి ఆరోపణలు నమ్మొద్దు అని చెప్పేసి అటు హైడ్రా కూడా క్లారిటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మరోవైపు ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంతమేరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏవి ఉన్నాయో వాళ్ళే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రము ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసాపేట్ కావచ్చు, అదేవిధంగా శంకర్ నగర్ ఈ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీ చేసి స్వతహాగా వాళ్ళే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఎవరిని కూడా ప్రభుత్వం అధికారులు కానీ ఎవరు మేము ఫోర్స్ చేయడం లేను అని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా అటు నాగోల్కి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వనస్థలిపురంలో అందులో దాదాపు 35 కుటుంబాలకు ఇచ్చారు. దాంతోపాటు చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే దాదాపు 150 కుటుంబాలకి పైగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించారో అక్కడ నిన్న వాళ్ళు అధికారులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి చాలా మమ్మల్ని సేవ్ చేశారు. ఎందుకంటే చిన్న చిన్న గదులు 30 గజాలు అదేవిధంగా 25 గజాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల ఒకే ఇంట్లో 10 మంది ఉండడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. చిన్న రూమ్లో ఉండలేకపోతుండే, గతంలో ఎప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతుండే. తర్వాత ఈ మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ తర్వాత మాకు పని అవకాశాలు కూడా కల్పిస్తారు అని చెప్పేసి మాకు ఒక భరోసా ఉంది అని చెప్పేసి వాళ్ళు నిన్న ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు దాదాపు ఇంకా 400 కుటుంబాలకు పైగానే ఇక్కడ ఉన్నాయి. ముందుగా అటు అధికారులు జీహెచ్ఎంసీకి సంబంధించి రెవెన్యూ అధికారులు ఖాళీగా ఉన్నటువంటి 140 ఇళ్లను ఎవరైతే ఖాళీ చేశారో ఆ ఇళ్లను కూల్చివేసిన తర్వాత మిగతావి ఏవైతే ఖాళీ చేసిన తర్వాత కూల్చే అవకాశం ఉంటుంది. దాదాపు 100 మందికి పైగానే పోలీసు భద్రత అయితే మాత్రం ఏర్పాటు చేశారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుగానే ఒక భద్రతను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ మూసాపేట్ కావచ్చు, అదేవిధంగా శంకర్ నగర్కి సంబంధించి కూల్చివేతలు ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసీ పరివాహక వాటన్నిటిని కూడా అధికారులు ఎక్కడికక్కడ మార్క్ చేశారు. అయితే కేవలము ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోతారో ఆ ఇళ్లకి సంబంధించి మాత్రమే ఇటు అధికారులు అయితే మాత్రం కూల్చివేతలకు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. సతాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.